చాలా మంది మామిడి చెట్టుకి మామిడికాయలు కాయడం చూసుంటారు. ఫస్ట్ టైం మామిడి చెట్టుకి మిరపకాయలు అయితే కాసాయి. నేనండి మీ తిరుపతి అబ్బాయిని. ఈ రోజు మేమంతా కలిసి తిరుపతి నుంచి శ్రీకాళహస్తికి అయితే బయలుదేరాము. శ్రీకాళహస్తికి వెళ్లే హైవేలో ఈ టోల్ గేట్ దాటుకోగానే ఒక పెద్ద ఫ్యాక్టరీ అయితే వస్తుందండి. ఈ ఫ్యాక్టరీని చూసిన ప్రతిసారి నాకు కేజీఎఫ్ మూవీ గుర్తొస్తుంది. ఇక అలా శ్రీకాళహస్తికి అయితే రీచ్ అయిపోయామండి. ఇక మేము శ్రీకాళహస్తికి వచ్చిన పని అయితే ఈవినింగ్ కల్లా కంప్లీట్ చేసుకుని శ్రీకాళహస్తిలో ఎంతో ఫేమస్ అయిన పాలకోవని అయితే తీసుకుని మళ్ళీ తిరుపతికి అయితే రిటర్న్ అయ్యాము. వచ్చే దారిలోనే మాకు హైవే పక్కన అయితే ఒక మామిడి చెట్టు అయితే కనిపించింది. ఇక మా వాళ్ళు ఆగుతారా, ఆ మామిడి చెట్టు కింద ఉన్న రాళ్ళని తీసుకొని మామిడికాయలను కొట్టడం అయితే స్టార్ట్ చేశారు. చివరికి అవి పడకపోవడంతో మా వాడు ప్రతాపం చూపిద్దామని ఏకంగా మామిడి చెట్టు ఎక్కేశాడు. ఎలాగో ఎక్కావు కదా మామిడికాయలు కోయమంటే చూడండి మా వాడైతే మిరపకాయ అయితే కోసాడు. నేను కూడా ఫస్ట్ టైం అయితే మామిడి చెట్టుకి మిరపకాయలా ఉండే మామిడికాయ గాయడం అయితే చూస్తున్నాను. ఎలాగోలా మా వాడైతే చివరికి మిరపకాయలు వదిలేసి మామిడికాయ ఒక కాయనైతే కోసారు. చూడండి ఎంత బాగా అయితే ఉందో. ఈ మామిడికాయ డైరెక్ట్ గా చెట్టుకే మాగడంతో టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇక మా వాడు ఆవేశం తట్టుకోలేక చెట్టుకున్న మామిడికాయలన్నిటిని రప్ప రప్ప కోసి కింద అయితే వేశాడు. కిందున్న మేము కూడా ఇంకా ఆలస్యం చేయకుండా మామిడికాయలన్నిటిని రప్ప రప్ప అని బ్యాగ్ లో అయితే వేసుకున్నాము. ఇక మేము ఇక్కడ నుంచి తిరుపతికి అయితే రిటర్న్ అయ్యాము. అలాగే మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఈ వీడియోకి లైక్ చేసి ఇక్కడ కనిపిస్తున్న ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకో గోవిందా. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం గోవిందా.